ఏపీ లిక్కర్ కేసులో సిట్ ముందు హాజరవుతున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు. హైకోర్టు, సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. విచారణ తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అరెస్టు చేస్తే లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు కదా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి ప్రజెంట్ ఉన్న అప్డేట్? మరికొద్ది సేపట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ విచారణకు అయితే హాజరు కాబోతా ఉన్నారు. అందరూ కూడా ఆయన ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు. సిట్ కార్యాలయం దగ్గరికి సమీపంలోకి వచ్చారన్న సమాచారం నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా సిట్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని చోట్లకి కూడా వచ్చి చేరిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి మిథున్ రెడ్డితో పాటు చాలా మంది ఆయన వర్గం నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా కాన్వాయ్గా ఆయన వెంట వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళ వాహనాలను కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి అయితే చేరుకోబోతా ఉన్నారు. ఈయన కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మిథున్ రెడ్డి సిట్ విచారణకి రానున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కొన్ని ఆంక్షల్ని సిట్ కార్యాలయం చుట్టూ కూడా విధించడం జరిగింది. మన విజువల్స్ లో కూడా చూస్తే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిట్ కార్యాలయం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఆ కార్యాలయానికి ఇరువైపులా ఉన్నటువంటి రోడ్డుని బారికేడ్లను పెట్టి అధికారులు అయితే బ్లాక్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కేవలం మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తామని కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపట్లో సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కాబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. కేసులో ఆయన A4గా ఉన్నారు. గతంలో ఒకసారి విచారణకు కూడా మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఆ విచారణకు సంబంధించి కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ఆయన గతంలో ఒకసారి విచారణకి హాజరైన సమయంలో కూడా స్పష్టంగా మీడియాకు కూడా విచారణ అనంతరం కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఆయన కొంతమంది నిందితుల అరెస్టులను సిట్ చేసిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏపీ హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకి రిఫర్ చేయడంతో అక్కడికి వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా ముందు హైకోర్టుకు వెళ్లాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన హైకోర్టుకి వచ్చారు. హైకోర్టు విచారణ జరిపింది. విచారణ జరిపి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన వెంటనే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. విచారణకు సంబంధించి ఆయన పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో రెండు చోట్ల కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి ఊరట కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే అటు సిట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండటానికి సంబంధించి లుకౌట్ సర్క్యులర్ నోటీసులను కూడా జారీ చేయడం కూడా జరిగింది. దీంతో పాటు ఆయన మీద పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఆయన కదలికల మీద కూడా నిఘా పెట్టిన నేపథ్యంలో నిన్న ఆ సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఆయనకి సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. నిన్న మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఆయన ఇవాళ విచారణకు రావడానికి సిద్దమయ్యారు. ఢిల్లీ నుంచి ఉదయం బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయంలో ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి విచారణకి వస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది. మరికొద్దిసేపట్లో మిథున్ రెడ్డి కూడా సిట్ కార్యాలయానికి అయితే విచారణకు హాజరు కాబోతున్నారు. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనే సమాచారం అయితే మనకు ప్రస్తుతం అందుతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.